హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు డాగ్ బ్రీడింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఓకే, ఇది ప్రాఫిటబులా కాదా అంటే చూడండి ఫ్రెండ్స్, డాగ్ బ్రీడింగ్ బిజినెస్ అనేది ఖచ్చితంగా ప్రాఫిటబుల్నే. ఓకే, అయితే దీంట్లో మీరు మెయిన్ ఏంటంటే దీంట్లో డాగ్ లవర్ అయి ఉండాలి మీరు. ఓకే, డాగ్ బ్రీడింగ్ బిజినెస్లో వస్తున్నారు అంటే మీరు ఖచ్చితంగా డాగ్ లవర్ అయి ఉండాలి, డాగ్ని ఇష్టపడే వాళ్ళు అయి ఉండాలి. ఓకే, అయితే అలాంటప్పుడు మీరు ఈ బిజినెస్ అనేది ఈజీగా ప్రాఫిటబుల్గా ఈజీగా ముందుకు సాగిపోతుంది. లేదు అంటే మీకు ఈ బిజినెస్లో అవరోధాలు వచ్చే అవకాశం ఉంది. ఓకే, డాగ్ బ్రీడింగ్ బిజినెస్లో ఎంత అమౌంట్తో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి? ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఒకటి చిన్న ఈజీగా ఒకసారి ఒక విషయం కామన్గా ఒక విషయం ఆలోచించండి. ఎప్పుడు కూడా డాగ్ బ్రీడింగ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే మీ దగ్గర క్వాలిటీ బ్రీడ్ అనేది ఉండాలి. ఏ బ్రీడ్ అయినా కావచ్చు. ఓకే, మీ దగ్గర క్వాలిటీ బ్రీడ్ అనేది ఉండాలి. ఓకే, క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, అయితే క్వాలిటీ ఉంటే మీకు పప్పీస్ అనేది ఈజీగా మీకు సేల్ అయిపోతాయి. పప్పీస్ ఎలా సేల్ చేయాలి, ఎక్కడ సేల్ చేయాలి అనేది మనం ఒక వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు ఈ డాగ్ బ్రీడింగ్ బిజినెస్ కోసమనే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. అయితే చూడండి, డాగ్ బ్రీడింగ్ బిజినెస్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంచుకోవాల్సింది ఏమైనా ఉందంటే ఒక డాగ్ని ఎంచుకోండి. మీరు ఎలా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? అన్ని కలిపి ఓవరాల్గా అన్ని బ్రీడ్లు కలిపి మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? లేదంటే ఒక స్పెషల్ బ్రీడ్తో మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అది మీరు డిసైడ్ చేసుకోండి. నేను ఇచ్చే సజెషన్ ఏమైనా ఉంది అంటే మీరు ఒక స్పెషల్ బ్రీడ్తో స్టార్ట్ చేయాలి. ఏదైనా కావచ్చు, ఒక మంచి క్వాలిటీ బ్రీడ్ మార్కెట్లో డిమాండ్ ఉన్న బ్రీడు ఏదైనా ఒక బ్రీడ్తో స్టార్ట్ చేయండి. ఓకే, మెల్లమెల్లగా మీకు అవగాహన అనేది ఏర్పడుతుంది. డాగ్స్ యొక్క హెల్త్ ఇష్యూస్ ఏంటి, అసలు ఏంటి హీట్ సైకిల్ ఏంటి, ఇంకా స్టడ్ డాగ్ కోసమని ఎలా పెంచాలి. ఓకే, ఇవన్నీ మీకు ఒక అట్లీస్ట్ 8 months to 1 year లోపల మీకు అనేది వీటిపైన మంచి అవగాహన అనేది ఏర్పడుతుంది. అప్పుడు మీరు ఈ డాగ్ బ్రీడింగ్ బిజినెస్లో ముందుకెళ్ళాలా లేదంటే ఎక్కడితో ఆపేయాలా అనేది మీరు ఒక డిసిజన్కి రావచ్చు. అయితే చూడండి ఫ్రెండ్స్, ఎంత అమౌంట్తో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అది మీపైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అయితే తక్కువ అమౌంట్ మీ దగ్గర ఉంది, నేను డాగ్ బ్రీడింగ్ చేయాలనుకుంటున్నాను మీరు హై క్వాలిటీ కాకుండా మీడియం క్వాలిటీలో, మరీ లో కాకుండా మీడియం క్వాలిటీలో మీరు తీసుకొని మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే, అయితే ఏంటి మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న డాగ్ ఏంటి? చూడండి, లార్జ్ బ్రీడ్స్లో కొన్ని డాగ్స్ అనేది మార్కెట్లో ఎప్పుడు హైలీ డిమాండ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జర్మన్ షెపర్డ్, హస్కీ, ఓకే, ల్యాబ్, ఓకే, ఇంకా డాబర్మెన్. ఓకే, ఇవన్నీ లార్జ్ బ్రీడ్లో మీడియం లార్జ్ బ్రీడ్లో మీకు ఎప్పుడు హైలీ డిమాండ్ ఉన్న డాగ్స్. అలానే స్మాల్ బ్రీడ్స్తో ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా ఖచ్చితంగా స్టార్ట్ చేయొచ్చు. స్మాల్ బ్రీడ్స్లో కూడా మంచి హైలీ డిమాండ్ ఉన్న బ్రీడ్స్ డాషెండ్ కానీ, సిడ్జు కానీ, ఓకే, ఇంకా బేగల్ కానీ, ఓకే, యాప్సో కానీ, ఇవన్నీ మంచి మార్కెట్లో మంచి వాల్యూ ఉన్న డాగ్స్. ఓకే, అయితే డాగ్ బ్రీడ్స్. అయితే మీరు దేంట్లో నేను ఇచ్చే సజెషన్ ఏమైనా ఉందంటే మీరు దేంట్లో ఒక డాగ్ బ్రీడ్ని ఎంచుకోండి. అది స్మాల్ బ్రీడ్ కానీ లార్జ్ బ్రీడ్ కానీ ఏదైనా ఒక బ్రీడ్ని ఎంచుకోండి. దాంతో అట్లీస్ట్ ఒక 3 ఫీమేల్స్తో స్టార్ట్ చేయండి. ఓకే, 3 ఫీమేల్స్, అట్లీస్ట్ 3 ఫీమేల్స్తో స్టార్ట్ చేస్తే మీకు ప్రాఫిట్ అనేది ఇయర్లో ఫస్ట్ 6 to 7 months మీకు ప్రాఫిట్ కనిపించకపోవచ్చు. దాని తర్వాత ఇయర్లో 1 year వరకు మీకు కనిపించకపోవచ్చు. 1 year నుంచి మీకు ప్రాఫిట్ మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చి స్టడ్ డాగు. ఓకే, స్టడ్ డాగు చూడండి, ఇప్పుడు కూడా స్టడ్ డాగు మీరు 1 year లోపల మీరు స్టడ్ డాగ్ని రెడీ చేసుకోండి. ఓకే, మీ దగ్గర స్టడ్ డాగు ఖచ్చితంగా ఉండాలి. లేదు అంటే మీరు వచ్చిన ప్రాఫిట్లో, మీకు వచ్చిన ఇయర్లీ ప్రాఫిట్లో మీరు అట్లీస్ట్ 30% వరకు స్టడ్ డాగ్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, స్టడ్ డాగ్ కోసం మీరు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ 1 year లోపల మీరు స్టడ్ డాగ్ని మీరు రెడీ చేసుకోండి. ఓకే, అయితే క్వాలిటీ స్టడ్ డాగు మీ దగ్గర ఉండేలా చూసుకోండి. మీరు ఈ డాగ్ బ్రీడింగ్ బిజినెస్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా డాగ్ని ఇష్టపడాలి. ఓకే, డాగ్స్తో మీరు మీ దగ్గర ఉన్న డాగ్స్తో మీరు ఫ్రెండ్లీగా ఉండాలి. ఓకే, అయితే మీరు ముందు నుంచే మీరు డాగ్ని ఇష్టపడే వాళ్ళు అయితే
ప్రాబ్లం లేదు. ఓకే. లేదు అంటే మీరు డాగ్‌ని ఇష్టపడని వాళ్ళైతే మీకు బిజినెస్‌లో ఖచ్చితంగా మీకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఓకే. ఈ డాగ్ బ్రీడింగ్ బిజినెస్‌లో అంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే చూడండి. అయితే మీరు ఒక ఖచ్చితమైన ప్లేస్‌ని ఎంచుకోండి. ఓకే. ఇంకా విషయం ఏంటంటే ఖచ్చితమైన ప్లేస్‌ని ఎంచుకోండి. ఎక్కడ డాగ్ బ్రీడింగు స్టార్ట్ చేయాలి. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెర్రస్ పైన అంటే మీరు థర్డ్ ఫ్లోర్‌లో ఉంటున్నారా? టెర్రస్ పైన స్టార్ట్ చేయొచ్చు. ఓకే. ఓనర్ పర్మిషన్ తీసుకొని టెర్రస్ పైన స్టార్ట్ చేయొచ్చు. లేదు మీకు సొంత ఇల్లు ఉంది, సొంత ప్లేస్ ఉంది అంటే మీరు ఖచ్చితంగా ఆ ప్లేస్‌లో మీరు ఈజీగా దీన్ని రన్ చేయొచ్చు. మీరు దీనికొచ్చిన మెయింటెనెన్స్ కూడా అంత హై మెయింటెనెన్స్ అయితే కాదు. ఓకే. మీరు హెల్త్ అంటే ఎప్పటికప్పుడు మీరు అబ్జర్వేషన్‌లో ఉంటే వాటికి పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశము లేదు. ఓకే. అయితే మీరు అంటే క్లైమేట్ పరంగా మీరు డాగ్ బ్రీడ్‌ని ఎంచుకోవాలి. ఓకే. కొన్ని డాగ్ బ్రీడ్స్ అంటే వేసవి కాలంలో అస్సలు తట్టుకోలేవు. ఓకే. వేసవి కాలంలో ఎండను అస్సలు తట్టుకోలేవు. అలాంటప్పుడు మీరు తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. డాగ్ బ్రీడింగ్ బిజినెస్ అనేది ఖచ్చితంగా ప్రాఫిటబుల్‌నే. ఓకే. అయితే మీరు ఒక్క డాగ్‌ని ఎంచుకోండి. ఓకే. ఒక్క డాగ్ బ్రీడ్‌ని అంటే మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ఒక డాగ్ బ్రీడ్‌ని ఎంచుకోండి. ఓకే. అప్పుడు మీకు ఒక స్పెషల్ ఎపీరియన్స్ అనేది ఉంటుంది. ఓకే. అన్ని డాగ్స్ మీరు తీసుకొని అంటే దీంట్లో 2 ఫీమేల్స్, దాంట్లో 2 ఫీమేల్స్, దాంట్లో ఒక ఫీమేల్ అలా తీసుకుంటే మీకు అన్ని డాగ్స్ యొక్క అంటే బిహేవియర్ కానీ, ఇంకా వాటి యొక్క అంటే అలవాట్లు కానీ, వాటి యొక్క పద్ధతి అన్నీ వేరు డిఫరెన్స్‌గా ఉంటాయి. ఒక్కొక్క డాగు ఒక్కోలా బిహేవ్ చేస్తుంది. ఓకే. ల్యాబ్ ఒకలా చేస్తుంది, జర్మన్ షెపర్డ్ ఒకలాగా చేస్తుంది, ఇంకా బీగల్ ఒకలాగా చేస్తుంది, డాబర్‌మెన్ ఒకలాగా చేస్తుంది. ఓకే. సో మీరు అన్నీ కాకుండా దీంట్లో ఏదైనా ఒక బ్రీడ్‌ని ఎంచుకొని మీరు ఆ బ్రీడ్ పైన మీరు ఫోకస్ చేయండి. ఓకే. వాటితో వీలైనంత తొందరగా ఫ్రెండ్లీ అవ్వడానికి ట్రై చేయండి. ఇంకా మంచి స్టడ్ డాగ్‌ని మీ దగ్గర పెట్టుకోండి. ఓకే. ఒక 1 ఇయర్‌లో మీకు ఒక స్టడ్ డాగ్‌ని మీరు రెడీ చేసుకోండి. ఓకే. ఖచ్చితంగా మీరు ఈ బిజినెస్‌లో ప్రాఫిట్ అనేది సాధిస్తారు. ఓకే. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.